మన జిల్లాను మనం పొగడుకోవడం కాదు, కానీ ఈ ఒక ఫార్ములా లేని ఫీల్డ్ అంటే ఈ సోషల్ మీడియా. సార్ ఇట్లా చేస్తే సక్సెస్ అవుతామంటే ఫార్ములా తిరగండి, సిస్టమ్ లేదు. అసలు నాకు ఈ టాలెంట్ ఉందని గుర్తింపు చేసింది మాత్రం చాలా మందికి సోషల్ మీడియా. నేను చెప్పాను డబ్బు చివరిదండి అల్టిమేట్. మనకేంటంటే ఒక ఐడెంటిటీ, అసలు గుర్తింపు, నేను దీనికి పనికొస్తాను. రెండోది ఏంటంటే పబ్లిక్ లో పరిచయం అయ్యాను, సోషల్ ఎక్స్పోజర్. నాకు ఇంతవరకు నేను సోషల్ మీడియాలో ఉన్నాను, కానీ యాక్టివ్గా ఉన్నానని నమ్ముతున్నాను. దీని నుంచి డబ్బు సంపాదించడం నాకు తెలియదు. ఈ రోజుకు మీరు టెక్నికల్గా ఏమన్నా మాట్లాడితే నాకేమీ తెలియదు. కాకపోతే నాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే 2011లో ఒకసారి నాకు రికార్డు ఉందండి. 30 గంటల పాటు ఆపకుండా మాట్లాడిన రికార్డు అవుతుంది. ఇవాళ స్టార్ట్ చేసి రేపు సాయంత్రం భోజనం లేకుండా, నిద్ర లేకుండా, ఈ బుక్ చూడకుండా నాన్ స్టాప్ గా మాట్లాడిన హిస్టరీ ఒకటి ఉంది. ఇదే నా ఏజ్. అబ్బా థ్యాంక్స్ అబ్బా, కొట్టారు సపోర్ట్, థ్యాంక్ యూ. ఇంకో పాయింట్ కూడా వేసేస్తాను. అబ్దుల్ కలాం గారితో కలిసి స్టేజ్ పంచుకున్న అదృష్టం కూడా నాకుంది. ఈ కొట్టండి, ఎందుకంటే వెంటనే అక్కర్లేదు. రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చి సోషల్ మీడియా ఇంతకంటే ఎక్స్పోజ్ అవ్వలేమనుకున్నాను. నా టార్గెట్ వచ్చి గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను, అంటే మీకు గుర్తుండొచ్చు, మీ మీటింగ్లో నేను చెప్పాను, నేను సక్సెస్ అయ్యాను అనుకుంటే ఇది నా మొదటి మెట్టు. 1000వ మెట్టు ఎట్లుంటుందో మీ ఇన్విటేషన్కే వదిలేస్తున్నాను అని చెప్పి లేదు. ప్రపంచం మొత్తం తిరగాలనుకున్నాను, అన్ని దేశాలు తిరగాలనుకున్నా. చాలా ఖర్చుతో కూడుకున్న పని. దేవుడి దయ వల్ల సోషల్ మీడియా వచ్చి ప్రపంచంలో ప్రతి కంట్రీకి హ్యాడ్ అప్ టు సోషల్ మీడియా. దేశంలో ప్రతి చోటుకి వెళ్ళగలిగారు. నాకు డబ్బు సెకండరీ, థర్డ్, లాస్ట్ పాయింట్ అనుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్ చేస్తున్న పని ఎంత తృప్తిగా వచ్చిందో, ఎంత సంతోషంగా ఉంటుందో డైరెక్ట్ గా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సోషల్ మీడియా ద్వారా కనీసం కొన్ని పదుల వందల ఆత్మహత్యలు ఆపిన ఘనత నాకుందండి. అప్పుడు కరెక్ట్ గా 1 వీక్ 10 days బ్యాక్ పొన్నూరు నుంచి ఫోన్ వచ్చింది. బేకరీలో జాబ్ చేస్తాను, పేరు చెప్పను, కానీ రైల్వే పట్టాల మీద కూర్చున్నాను సార్, నేను చనిపోదామని. ట్రైన్ రావడంతో లేట్ అయింది. మీ వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చావడం మానేసి బయటకు వచ్చాను సార్ అని చెప్పారు. ఇంతకంటే ఒక మనిషి జన్మకు అదృష్టమే కావాలి. ఆయన బాగా వదిలేసిపోయిందండి, ఏదో కష్టం పర్సనల్ మన సమస్య, అది అక్కర్లేదు. ఆయన ఇట్లాంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా నాకేంటంటే సోషల్ మీడియా ద్వారా ఎంతమంది చేయమంటారో, ఎంతమంది లేడీస్ అని చెప్పుకోగలుగుతారో మీరు గుర్తుపెట్టండి. మీకు వచ్చిన ఎక్స్పోజర్ మీరు ఊహించుకున్నా చాలా తక్కువ. ప్రపంచంలో మనం చూస్తున్నది చాలా తక్కువ. ఒక మంచి మాట చెప్తాను, వ్యక్తిగత జీవితాలు కానీ సోషల్ మీడియా అవుతుంది, రెండింటికి అప్లికబుల్ అవుతుంది. ఎవరన్నా మిమ్మల్ని ప్రేమిస్తుంటే, ఇష్టపడుతుంటే, మిమ్మల్ని గౌరవిస్తుంటే చెప్పే వాళ్ళు చాలా కొద్దిగా ఇష్టపడుతున్నారు, కొద్దిగా ప్రేమిస్తున్నారు. మీకు చెప్పకుండా మిమ్మల్ని ఆరాధిస్తున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారండి. మనకు తెలియదు అనుకుంటుంటారు, ఎవడు వీడు భలే చేశాడు, ఇది ఒరిజినల్ కాంప్లిమెంట్. ఎవరండి అని భలే చెప్పారు, ఇది కాదు వాడు చెప్తుంటారు, ఇప్పుడు బాగా చెప్తున్నప్పుడు. ఇది మన స్టైల్, ఇది మన బ్రాండ్. ఇది దేవుణ్ణి కూడా మనం అరే అంటాము. పాత పాటలు ఉన్నాయి, రా కృష్ణ అంటే పనుడు కాదు, అంటే ప్రేమ శుద్ధి మించి తేలని చెప్తారు. ఇట్లాగా నిజంగా నేను ఏ జిల్లాలో కూడా చూడంత రెస్పాన్స్ కానీ ఐడెంటిటీ కానీ ఒక్క అనంతపురం జిల్లాకి సొంతమైందండి. ఇది మన రైట్. నాకే వాగే వానికి ఇంత కష్టంగా ఉంటే మొహమాటస్తులు పెట్టుకుంటుంది స్వామి. మైకు పట్టుకుని రోజు డాన్స్ చేసి నాకే అంటే కొంతమంది వద్దులే పని స్టేజ్ ప్లీజ్ వద్దు, స్టేజ్ మీదకి మాత్రం పెడుతుంది. మనం గమనించారు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అనంతపురం ఎస్పీ ఆఫీస్లో ఉమెన్ క్రిమినల్ అంటారండి, భార్య గొడవలు దాదాపుగా 1000 సంఖ్యలో నేను కౌన్సిలింగ్ చెప్తాను. భార్యాభర్తలు గొడవ పడితే కలపడము, విడగొట్టడం 2 పనులు చేస్తుంది. 2 పుణ్యమే. కలిపితే పుణ్యము, ఇప్పుడు విడగొట్ట పుణ్యం అండి. 10 కేసుల్లో 3 వెరైటీ కేసులు వస్తుంటాయి. ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే పాము వచ్చి కాటేసింది అనుకోండి, దాన్ని అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు. పగక్కుడు వెతుక్కుంటూ వెళ్ళి నువ్వే కాటేసుకుని వస్తే దాన్ని లవ్ మ్యారేజ్ అంటారు. వీళ్ళు 10కి 3 కేసులు వస్తుంటాయి ఇక్కడ లోకల్ గా. ఇది ఒకటి చేశాము. ఈ కౌన్సిల్స్ పెరిగిపోయి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ మనకు ఒక 10 ఏళ్ల కింద సీరియల్స్ మీద జోకులు వేసుకునే వాళ్ళం. ఆవిడ సీరియల్ చూస్తారండి, ఈవిడ చూస్తారు. ఇప్పుడు కూడా ఏంటంటే కంప్లైంట్, నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మా వాడు
మీ వాడ ఫోన్ పట్టుకుంటాడు సరే, మరి నువ్వు వెంపుడు చెప్పమ్మ కూడా ఫోన్ పట్టుకుంటే నువ్వు ఫోన్ పట్టుకోవడమే కదా. అమ్మ ఫోను నాన్న ఫోన్ ఆడ మాత్రం చదువుకోవాలి, నువ్వు మాత్రం ఫోన్ పట్టుకోవాలి, ఇంతేగా. ఇక్కడ పిల్లలకు దయచేసి మంచి మాట చెప్తాను. దయచేసి డోంట్ టీచ్ ఎనీథింగ్ టు యువర్ కిడ్స్. యూ బిహేవ్ ప్రాపర్లీ, దే విల్ లర్న్ థింగ్స్ ఫ్రమ్ యూ. మీ నుంచి పిల్లలు మిమ్మల్ని అనుకరిస్తారు కాబాబు బట్టి. ఒకదానికి అప్రోచ్ కూడా కవర్ చేస్తుందని గట్టు దాటుతాంటే 4 సుమ్ములు పెట్టుకున్నారు. ఏదేమైనా కానీ థ్యాంక్ యూ సార్. అంటే నా రైట్, వరదలు వచ్చినట్టే సార్ మాట్లాడతారండి. ఇంకా వరదలు వస్తానే ఉంటుంది, మనమే ఫైనల్ గా ఒక మాట చెప్పేది క్లోజ్ చేస్తారండి. నా పేరు క్రియేటర్. చాలా చోట్ల నాకు ఈ ప్రశ్న రైజ్ అవుతుంటుంది, క్రియేటర్ అంటే ఏంటి, నువ్వేమన్నా పుస్తకం ఇదా క్రియేటర్ పెట్టుకున్నావు, మీ అమ్మ నాన్న పెట్టిన పేరేంటి అంటారు. నేను క్రియేటర్ అనే చెప్తాను. అసలు పేరు కృష్ణ, దాన్ని ఎప్పుడో కత్తిరించేశాను. ఎందుకనేది మీకు మంచి మెసేజ్ లాగా ఉంటుంది కాబట్టి అది చెప్పేస్తాను. భారతదేశంలో పేరు చెప్పగానే మతం తెలిసిపోతుంది, పేరు చివర కులం వస్తుంది. ఈ రెండు లేకుంటే బ్రహ్మాండమైన మనిషి బయటకు వస్తాడు. అందుకే నా పేరు క్రియేటర్. కులం కృషి, మతం మనిషి, జాతి నీతి, ప్రాప్తం ప్రపంచం, నైజం నిజం, నా ఇజం గెలిపిజం.